బివి రామానందం గారు తీస్తున్న వరుదిని సినిమా కోసం ఎస్వి రంగారావు గారిని సంప్రదించి, రంగా నేనొక సినిమా తీస్తున్నాను, అందులో నీకు ప్రధాన పాత్ర ఇస్తాను, శాలం వస్తావా అని అడిగారు. ఆ మాట వినగానే మరేమీ ఆలోచించకుండా జాబ్కి రిజైన్ చేసి సినిమాలో నటించడం కోసం శాలం వెళ్లారు. నెలకి రూ. 250 పారితోషికం చెప్పినా మొత్తం 3 నెలలకి రూ. 700 పారితోషికం ఇచ్చారు. ఈ సినిమా నటించినప్పుడే తనని పూర్తి స్థాయి నటుడిగా వినియోగించుకోలేదని అసంతృప్తి చెందారు. మొత్తానికి సినిమాని పూర్తి చేసి 1947 సంక్రాంతికి విడుదల చేశారు. మొదటి రోజు నుంచే ఘోర పరాజయం అయింది. ఎస్వి రంగారావు గారికి నటన కూడా రాదన్నారు. దాంతో రెండో అవకాశం రాలేదు. మళ్లీ ఏలూరు వచ్చేసి ఉద్యోగ వేట మొదలుపెట్టారు. ఆ వేటలో జంషెడ్పూర్లో టాటా స్టీల్ కంపెనీలో ఒక గుమస్తాగా ఉద్యోగం దొరికింది. ఈ ఉద్యోగం వచ్చాక తన మేనమామ కూతురు లీలావతి గారిని ఇచ్చి 1947 డిసెంబర్ 27న పెళ్లి చేశారు. జంషెడ్పూర్లో పనిచేస్తున్న తెలుగు వారందరూ కలిసి నాటకాలు వేస్తుండేవారు. అందులో ఎస్వీఆర్ గారు కూడా చేరి పౌరాణిక పాత్రలు వేస్తూ అందరినీ మెప్పించేవారు. ఇలా నాటకాలు